ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా 5వ విజయంతో ప్లేఆఫ్స్ దిశగా పరుగులు పెడుతోంది ముంబై. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉన్న ముంబై ఇండియన్స్ ఇదే ఊపును కొనసాగిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. ఆటగాళ్లంతా మంచి ఫామ్లో ఉండడంతో ముంబై అదరగొడుతోంది. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్దీర్ రూపంలో బ్యాటింగ్ యూనిట్ స్ట్రాంగ్గా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, కరణ్ శర్మ, విఘ్నేష్ పుత్తూర్ రూపంలో బౌలింగ్ యూనిట్ కూడా స్ట్రాంగ్గా ఉంది. విల్ జాక్స్, కోబ్రిన్ బాష్ రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్లు ఉన్నారు. ఇక ఆల్రౌండర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు అతిపెద్ద బలం. మొత్తంగా జట్టు దుర్భేద్యంగా కనిపిస్తుంది. సీజన్ ఆరంభంలో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇప్పుడు ఏకంగా 3వ స్థానానికి ఎగబాకింది. ఆదివారం సాయంత్రం లక్నో సూపర్ జైంట్స్పై గెలిచాక పాయింట్ల పట్టికలో ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. కానీ ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడంతో ఒక స్థానం దిగజారి 3వ స్థానానికి పడిపోయింది. అయినా ఇప్పటికీ టాప్ 3లోనే ఉండడం గమనార్హం. దీనిని బట్టే ఈ సీజన్లో ముంబై ఏ స్థాయిలో ఇంప్రూవ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఊపులో 6వసారి ఛాంపియన్గా నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి, అసలు ముంబై ఇండియన్స్ మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 6 గెలిచింది, 4 ఓడిపోయింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా బాగుంది. ప్రస్తుతం ముంబై నెట్ రన్ రేట్ +0.889గా ఉంది. ముంబై ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో కనీసం 2 గెలిచినా సరిపోతుంది. అప్పుడు 16 పాయింట్లతో ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. కాగా ఒక సీజన్లో ఏదైనా జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అలాగే లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడున్న సంగతి తెలిసిందే. ఒకవేళ మిగిలిన 4 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రం ముంబై ఖాతాలో 7 విజయాలే అవుతాయి. అప్పుడు ప్లేఆఫ్స్ దారులు పూర్తిగా మూసుకుపోవు, కానీ కొంతవరకు అయితే మిగిలి ఉంటాయి. కానీ ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అలా కాకుండా మిగిలిన 4 మ్యాచ్ల్లో అన్ని ఓడిపోతే మాత్రం ముంబై ఖాతాలో 6 విజయాలే అవుతాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉండవు. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ముంబై ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో 2 గెలవడం చాలా మంచిది. ఇక ముంబై ఇండియన్స్ మిగిలిన 4 మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే తమ 11వ మ్యాచ్లో మే 1న రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. జైపూర్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు ఏమంతగా ఫామ్లో లేదు. దీంతో ఈ మ్యాచ్లో ముంబై గెలిచే అవకాశాలే ఎక్కువ. ఇక 12వ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడనుంది. మే 6న ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 13వ మ్యాచ్లో మే 11న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది ముంబై. ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక చివరిదైన తమ 14వ లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. మే 15న ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరుతుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.